క్యారెట్ హల్వా. హాయ్, హలో అండి. ఈరోజు నేను క్యారెట్ హల్వాని ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం న్యూగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మరి చూద్దామా ఎలా చేయాలో? ఫస్ట్ వీడియోలోకి వెళ్దామా? క్యారెట్ హల్వా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురుము పెట్టుకున్న 300 గ్రామ్స్ క్యారెట్ తురుము, రెండు స్పూన్ల జీడిపప్పు, 3 స్పూన్ల కోవా, మిల్క్ మేడ్, పంచదార హాఫ్ కప్పు, ఒక గ్లాసు పాలండి, ఒక హాఫ్ స్పూను ఇలాచీ పౌడర్ అండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్దామా? పొయ్యి పైన బాండి పెట్టుకుందామండి. పొయ్యి పైన బాండి పెట్టుకున్నానండి. అందులో 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకుందామండి. నెయ్యి వేడెక్కిందండి. ఇందులో జీడిపప్పు వేసుకుని వేయించుకుందాం. ఫస్ట్ ఇదిగోండి, జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసేసుకుందామండి. నెయ్యిలో వేయించుకుందాం బాగా. పొయ్యిని మీడియంలో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు, మంచిగా వేగే వరకు తిప్పుకుంటూనే ఉండాలండి. చూసారు కదండి, పచ్చివాసన అంతా పోయింది, మంచిగా వేగింది నెయ్యిలో. ఇప్పుడు మనం దీనిలో ఒక గ్లాస్ పాలు పోసేద్దామండి. ఒక గ్లాస్ పాలు పోసేసి తిప్పుకుందాము. ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడకనిద్దామండి. ఇలా అయ్యిందండి. కాసేపు నేను 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాను. కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే మనం కోవా పెట్టుకున్నాం కదండి, కోవా వేసేద్దాం. కోవా వేసేసి ఒకసారి కలుపుకుందామండి. ఈ కోవా ఎందుకు వేస్తున్నానంటే, స్వీట్ షాపుల్లో మనకి హల్వా దొరుకుతుంది కదండి, అప్పుడు వాళ్ళు స్వీట్ షాపుల్లో కోవా వేసి చేస్తారండి. మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసం నేను మీకు చెప్దామని చెప్పి ఈరోజు నేను హల్వా చేశానండి. కోవా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక మనం షుగర్ పెట్టుకున్నాం కదండి, షుగర్ వేసేసుకుందాం. కొంచెం షుగర్ తగ్గించుకోండి, ఎందుకంటే మనం మిల్క్ మేడ్ వేస్తున్నాం కదా. మిల్క్ మేడ్ వేసేటప్పుడు అందులో స్వీట్ ఉంటుంది కదండి, అందుకని షుగర్ కొంచెం తగ్గించుకోండి. బాగా ఉడికించుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే మనం 4 స్పూన్ల మిల్క్ మేడ్ కూడా వేసేద్దామండి. వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. పొయ్యిని మీడియంలోనే పెట్టుకుని చేసుకోండి ఇవన్నీ. ఇదంతా కొంచెం దగ్గరకు వచ్చేలాగా చేసుకుందామండి. చూసారు కదండి, అన్నీ వేసేసాక ఇలా తయారైంది. కోవా, పాలు, మిల్క్ మేడ్ అన్నీ వేసుకున్నాం కదా. కొంతమందికి స్వీట్ బాగా తింటారు కదా, కొంచెం స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ తినని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇదేంటి అందరూ చేస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉంది కదా, ఇదేంటి ఇలా కనిపిస్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటే నేను ఫుడ్ కలర్ వేయట్లేదు. ఫుడ్ కలర్ యూజ్ చేయొద్దని చెప్పి
చెప్తున్నారు కదా, అందుకోసం నేను ఫుడ్ కలర్ వేయట్లేదండి. ఇంకా ఒక 5 నిమిషాలు ఇలా పెట్టుకుందామండి, గిన్నెకి అంటుకోకుండా పైకి వచ్చేలాగా. కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. నేను కొంచెం గట్టిగా చేస్తానండి, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చేస్తే స్వీట్ షాప్లో మనకి హల్వా అమ్ముతారు కదండి, ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా చేయండి. చూసారు కదండి, నాకు క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో లాస్ట్ ఫినిషింగ్ టచ్గా యాలకుల పొడి హాఫ్ స్పూను, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి. వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారే వరకు ఉండండి, తర్వాత తినండి, మంచిగా ఉంటుందండి. చూసారు కదండి క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో. కోవా వేసుకుని ఇలా చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. వీడియో మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.